యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రధానాలయ గర్భాలయంలో స్వయంభూ నారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. స్వామి అనుమతితో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 28 వరకు 11 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇవాళ మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వస్తివాచనం, రక్షాబంధనం పర్వాలతో పూజలు చేశారు. ఈ 11 రోజులు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు రద్దు చేశారు ఆలయ అధికారులు. స్వస్తివాచన కార్యక్రమం అనంతరం వాసుదేవ పుణ్యాహవాచనం నిర్వహించి మాడవీధులలో ప్రోక్షణ కార్యక్రమం చేయడం జరిగింది. యజ్ఞశాలలో ప్రోక్షణ చేసుకొని తదుపరి రక్షాసూత్ర బంధనం, భగవంతుని రక్షాసూత్రం అలంకరించి ఋత్విక్కులందరికీ కూడా రక్షాబంధనం చేయడం జరిగింది. భగవంతునికి రక్ష చేయడం అంటే ఏంటంటే, స్వామి మమ్మల్ని అందరిని రక్షించు, నీ రక్షణే మాకు కావాలి అనేటువంటి భావనతోనే రక్షాసూత్ర బంధన చేయడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయపరచమని ప్రార్థన చేయడం జరిగింది. సాయంకాలం ముత్సంగ్రహణం, అంకురారోపణ కార్యక్రమాన్ని ఆస్థాన మండపం నిర్వహించి యజ్ఞశాలలో అంకురారోపణం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం భక్తులందరూ దర్శించి